11వ తారీఖు నాడు లీ ప్యాలెస్లో 10:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, సికింద్రాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళు కావచ్చు, కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా రమ్మంటున్నారు. స్వచ్ఛంద సంస్థల్ని రమ్మంటున్నారు. వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీకు వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా మా కార్యాచరణ ఏంటంటే 17వ తేదీ 17th నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ, 2 మంత్స్ మంజు ప్రశాంత్ థియేటర్, అమరవీరుల స్తూపం, క్లాక్ టవర్ కూడా ఒక హిస్టరీ ఉంది అమరవీరుల స్తూపం. అక్కడి నుంచి మంజు థియేటర్ మీదుగా ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. దీన్ని దశల వారీగా కార్యక్రమాలు తీసుకుంటాం. ఓసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు బంధకాలు ఇస్తాం. అదేవిధంగా మన సికింద్రాబాదు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని షాపులు కానీ అందరు కానీ బంధకాల్లో పార్టిసిపేట్ చేసేదిగా ఆ కార్యక్రమాన్ని ఇస్తాం. రాస్తారు ఒక కార్యక్రమాలు చేస్తాం. ఇవన్నీ దశల వారీగా చేసుకుంటూ పోతాం. ఇది ఎవడు అపసొత్తు కాదు, ఏదో రాచరిక పరిపాలన ఉన్నది నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా అంటే చరిత్రను మారిస్తా అంటే ఎవడు ఒప్పుకునే పరిస్థితి లేదు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఆర్ లష్కర్ కార్పొరేషన్గా మీరు నామకరణం చేసేవారికి మాత్రం వదిలిపెట్టే సమస్య. హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది